చెప్తారు అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఈ గనులకు సంబంధించి లీజులు రద్దులు ఇవన్నిటితో పాటు కూడా నేను వచ్చి అడావిడి చేయడం అట్లాగే పీపీఏ పద్ధతిలో కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం దీన్ని గట్టిగా ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది చాలా మంది దగ్గర వస్తున్నటువంటి ప్రశ్న. ఇందాక అంకమరావు గారు కూడా అదే అడిగారు. ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అంకమరావు గారు ఫస్ట్ ఒక క్వశ్చన్ వేశారండి. రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ గనులకు సంబంధించి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేశారని చెబుతారు, అదే ప్రాపగాండా చేస్తారని చెబుతున్నారు. రాజకీయ కక్ష సాధింపులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళ దగ్గరికి పొల్యూషన్ బోర్డు వాళ్ళని పంపించేసేసి వాళ్ళ అనుమతులు రద్దు చేస్తున్నాం అని చెప్పి నానాయాగి చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి ప్రొడక్షన్ ఆపేశారు. అదేవిధంగా వాళ్ళకి పవర్ సప్లై ఆపేశారండి. అది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటే. తర్వాత మరి మనందరికీ తెలుసు సంగం డైరీ ఏమీ లేకపోయినా మరి ధూళిపాళ నరేంద్ర కుమార్ గారి మీద చాలా ఇష్యూ చేసి ఆయన మీద అటాక్ చేసి ఆయన అక్రమంగా జైల్లో వేసేసి ఆయన మీద నానాయాగి చేశారు. చివరికి ఏం లేదు, నాలుగు తీసుకోవడానికి కూడా ఏమీ దొరకలే వాళ్ళకి అక్కడ. అది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటే. రెండోది హెరిటేజ్ మీద మళ్ళీ అసలు మీ అకౌంట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మా దగ్గరికి తీసుకురావాల్సింది అని చెప్పి హెరిటేజ్ కి సంబంధించి నానాయాగి చేసి వాళ్ళ మీద చాలా ఇష్యూ చేశారు. అది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటే. ఇలా నేను చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నాయి. అవన్నీ మీకు గుర్తుంది కావచ్చు, వీళ్ళు అధికారంలోకి కూటమి రాగానే అవి కాల్ చేశారు వీళ్ళు పక్కన. అవును ఏమండి, కానీ ఈ రోజు మేము భారతీయ సిమెంట్స్ వాళ్ళకి నోటీసులు పంపించారు. మేం కాదు, గనుల శాఖ వాళ్ళు పంపించారు. ఇక్కడ గనుల శాఖ వాళ్ళు నోటీసులు పంపించి ఈ లీజులు ఎందుకు రద్దు చేయకూడదో మాకు వివరాలు అందించండి, దీనికి రిప్లై అయ్యింది అన్నారు. అంటే రాజకీయ కక్ష సాధింపు చర్య అవును అవును కాదు కదా. నేను చెప్పేది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ప్రజల్లోకి ఎలా ఉండిద్దంటే అండి, ఒక అబద్ధాన్ని తీసుకెళ్తే ప్రజలు వెంటనే రియాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే అదే నిజమని నమ్ముతున్నారు. కానీ దాన్ని వివరించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇందాక అంకమరావు గారు కావచ్చు, తమరు కావచ్చు, కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు రాజకీయ కక్షలు ఏ విధంగా ఉంటాయో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా రెండో అంశం, ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వాస్తవాలు అసలు చాలా వాస్తవం. మేము ఫస్ట్ ప్రైవేట్ గా వెళ్తలేదు, పీపీపీ మోడ్లో వెళ్తున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది మూడు కాలేజీలు అండి. ఒకటి పాడేరు, అదేవిధంగా మచిలీపట్నం, మీకు పల్నాడు. ఇక్కడ కాలేజీలని త్వరితగతిన పూర్తి చేయకుండా జగన్మోహన్ రెడ్డి మొత్తం 17 మెడికల్ కాలేజీలు తెచ్చారని చెప్పటం, అదేవిధంగా పునాది రాళ్ళు వేసి పైకి లేపాడు. కేంద్రం సహాయం చేసేది మాత్రం 3 కాలేజీలకి వెళ్ళండి, 3 కాలేజీలకి. నేను చెప్పాను కదా, ఆ 3 పర్మిషన్లు ఉన్న కాడ. కానీ అక్కడ పాడేరు దగ్గరికి వచ్చేసరికి 80% పూర్తి చేశారు. అదేవిధంగా మచిలీపట్నం అనేది పునాదుల మీదే ఉంది, పల్నాడు పునాదుల మీదే ఉంది. అంటే రాజకీయంగా ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకోవాలి, వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళబోయే ముందలే మేము ఊడిపోతే పరిస్థితి ఏందని చెప్పి వైనాట్ 175 అన్నారు కదా, దానిలో భాగంగానే ఇది ఒక పోర్షన్ పెట్టుకున్నారు. రేపు ఏదైనా ఇష్యూ జరిగితే దీని మీద మాట్లాడటానికి ఏందని. వాస్తవంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ మోడ్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మీకు జాతీయ రహదారులు కావచ్చు, అదేవిధంగా చాలా పరిశ్రమలు భాగస్వామ్యంతో కేంద్రం, అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చేస్తూ ఉన్నారు. గుజరాత్ లో చూసుకుంటే చాలా రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు కొన్ని ఉన్నాయండి, అవి పీపీపీ మోడ్ లో నడుస్తూ ఉంటాయి. ఆ గుజరాత్ మోడ్ లో మొత్తం కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఆ మోడ్ లోనే సక్సెస్ సాధించారు. కాబట్టి ఈ రోజు ఇందాక సోదరు కూడా చెప్పుకుంటూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి మెడికల్ కాలేజీల భోగోత్వం ఏంటంటే 50% సీట్లు ముందలే అమ్మేసుకోవడానికి ప్లాన్ చేసేసాడండి. 35% ఏమో వాస్తవంగా ఇది 35%కి 10 లక్షల రూపాయలు లేదా 12 లక్షల రూపాయలు ఫిక్స్ చేసేసి 12 లక్షల రూపాయలు ఫిక్స్ చేసి మిగిలిన రిమైనింగ్ 15%కి 20 లక్షల రూపాయలు. అది బేసిక్ ఫీజేనండి. అది కాకుండా ట్యూషన్ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజులు అని చెప్పి మీకు 35% దగ్గర 25 లక్షలు అవుతాయి, ఎన్ఆర్ఐ కోటా దగ్గర ₹1 కోటి అవుతాయి. అంటే అతను ముందరే అమ్మేసుకోవటానికి మొత్తం ప్రణాళిక వేసుకొని ఇప్పుడు ఏమీ తెలియనట్టు ప్రజల్లోకి ఒక అబద్ధాన్ని మెల్లిగా తీసుకెళ్తున్నారు. కోటి సంతకాల సేకరణ చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు అక్కడ ఒక్కడు రావట్లా. కోటి సంతకాల సేకరణ అనేది రాజకీయంగా ఏదో వాళ్ళు ఒక అనిశ్చితిలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు మోటివేట్ చేసుకోవటానికే చేస్తున్నారు. కానీ జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు, ఇదేంద్రా ఇల్లు ఏమి లేకుండానే కోటి సంతకాల సేకరణ రిపీట్ అవుతున్నాయి. 10 పేజీలకు అదే నంబరు. అదే సార్, నెంబర్లు కాదు అసలు. అక్కడ ఎవరు బయటకు వస్తున్నారో, ఎవరు సంతకాలు చేస్తున్నారో తెలియట్లా. కార్యకర్తలే చేయట్లేదు. అదే సార్, నేను అనేది ఏంటంటే కొంచెమైనా ఆలోచించే వ్యక్తులు ఏమనుకుంటారంటే, అరే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి ఒక చదువు ఉండాలి, విద్య ఉండాలి, దీంతో పాటు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అట్టకాదుగా
యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రోత్సహించే విధంగా గంజాయి బైక్స్ దగ్గరికి వెళ్తాం, బెట్టింగ్ లో ఉండే వాళ్ళ విగ్రహాలు ఓపెన్ చేయడానికి వెళ్తాం, రైతులు రైతులకు మేలు చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రఫా అంటూ వాళ్ళ మామిడి పంటను దొక్కియటం, నిన్న 50 పైసలకి ఎక్కడో కేజీ అరటికాయలు ఇస్తున్నారని చెప్పటం, ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి చాలా ఆయాసపడిపోతున్నాడు. అదే ఈ సార్ మెడికల్ కాలేజీల లంకరావు గారు విషయంలో అనేది అదే అట్లాంటివన్నీ చేస్తున్నారు కదా, వాటి గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రజలకు, ఎందుకు దాన్ని తిప్పికొట్టలేకపోతున్నారు? లేదు. కొద్ది మంది తప్పించి పవన్ గారు- మీరు మాట్లాడుతున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు ఈ విధంగా, ఎంతమంది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనేది. పవన్ గారు, నేను ఒక అంశం చెబుతానండి. ఒక అబద్ధాన్ని నేను ఇందాక కూడా చెప్పా, ప్రజలు ఎమ్మటనే స్వీకరిస్తున్నారు. ఇది అబద్ధం కాదు, ఇది నిజమని చెప్పడానికి కొంత టైం పట్టొచ్చు, కానీ మేము దాన్ని వివరంగా ఇప్పుడు మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి భాగవతం మీకు చెప్పా. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 60-40 మీద ఒక 3 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది. రిమైనింగ్ ఉన్నటువంటి దాదాపు 17 కాలేజీలు, ఈ 3 కాలేజీలు పోతే రిమైనింగ్ ఉన్నటువంటి 14 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి నేనే తెచ్చానని పునాదులు లేక వరకు పెట్టుకున్నాడు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఏంటంటే ఇంకో 10 ఏళ్ళైనా కానీ ఆ కాలేజీలు పూర్తి కాకూడదు, వరకు నేనే పూర్తి చేస్తున్నాను, కేంద్రం డబ్బులు లేదని చెప్పి రాజకీయంగా ముందరకెళ్ళటానికి ఒక యుక్తి. కాబట్టి ఇటువంటి ఏంటంటే మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఇది కాదయా జరుగుతున్నటువంటి విధానం, ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇచ్చారు, దాంట్లో భాగంగానే Okay. ఆంధ్రప్రదేశ్ Right. కూడా ఇచ్చారు అని చెప్పి ఈ వివరాలన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. మీ ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడిప్పుడే వాళ్ళకి వాస్తవాలు తెలుస్తున్నాయండి. కోటి సంతకాల సేకరణ ఎవరు వచ్చినా కానీ అరే కోర్టు లేదు ఏం లేదురా మీరు వెళ్ళండి అంటున్నారు. అంటే Right, sir. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ అని ఒక అబద్ధాన్ని తీసుకెళ్తున్నాడు. మేమేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తో ముందరకెళ్తున్నాము. దీనివల్ల ఏమంటే నిన్న మొన్న ఒక కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీ ఒక గైడ్ లైన్స్ కూడా విడుదల చేసిందండి. ఒక పీజీ సీట్లు కూడా మనకి అలాట్ చేసింది, ఎక్కువ ఒక 80 సీట్లు అలాట్ చేసింది. దీంతో పాటు ఏంటంటే త్వరితగతిన ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని Right. ఆ 3 కాలేజీలు ఫినిష్ చేసేస్తామండి. నెక్స్ట్ ఇయర్ అందుబాటులో వచ్చిన చేస్తాం సార్. రైట్ సార్, రైట్. సంకంరావు గారు, ఫైనల్గా అంటే వీటన్నిటితో పాటు కూడా ఈ జిల్లాకు ఒక వీళ్ళ కార్యాలయం అని చెప్పేసి ఏదో ప్రజాధనంతో ఇవన్నీ చేశారు కదా సార్, ఏం చేస్తున్నారు దాన్ని? ఇప్పుడు ప్రజాధనంతో కాదు, ఈ కాలేజీలు కట్టేయటానికి కేటాయించినటువంటి డబ్బుల్ని డైవర్ట్ చేసి ఓ 26 కార్యాలయాలు నిర్మించుకున్నారు. అదే కదా. అందుట్లో ఒక్కదానికే పర్మిషన్ ఉంది, అవును. మిగిలిన 25కి పర్మిషన్ లేదు. మరి ఏమైంది దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఆ కార్యాలయాలన్నీ స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలుగా దాన్ని వినియోగించుకోవాలి నిస్సందేహంగా. ఎందుకంటే అనుమతులు లేకుండా కట్టింది కాబట్టి దాన్ని కూర్చకూడదు. దాదాపుగా 2 ఏళ్ళు కావచ్చు.